ఈ ఏడాదంతా గురు శనీశ్వరుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అనేక అంశాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. రాస్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు సిరి సంపదలకు లోటుండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు లాభాలను తెస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఆదాయ వృద్ధితో పాటు ప్రాధాన్యం ప్రభావం కూడా బాగా పెరుగుతాయి. ప్రధాన గ్రహాలైన గురువు శని గ్రహాల శుభ సంచారం వల్ల ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు ఆర్థిక వ్యవహారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేరి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఉద్యోగంలో అధికారం చేపట్టే సూచనలు ఉన్నాయి. డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏడాదంతా శుక్రుడి అనుకూల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో గురువు దశమ స్థానంలో ఉన్నందువల్ల ఈ జాతకుల జీవితంలో కీలకమైన ఘట్టాలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థుల చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా సాగిపోతాయి. తులారాశి వారికి శని 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల బాగా కలిసి రాబోతుంది. అనారోగ్య సమస్యలు శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుండి కూడా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలు శత్రుబాధలు తొలగిపోతాయి. అప్పులు క్లియర్ అవుతాయి. రోగ రుణ శత్రుబాధలు దూరంగా జరుగుతాయి. దైవానుగ్రహం గురువుల అనుగ్రహం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తుంది. ఈ ఏడాది మీకు తిరుగు ఉండదు. రాజయోగం సూచితం. జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండడంతో తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీయానానికి ఉన్నత విద్యలకు తగిన సమయం. జూన్ నుంచి గురువు 10వ ఇంటికి మారిన వృత్తిలో మాత్రం స్థిరత్వం ఉంటుంది. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. కేతువు లాభస్థానంలో ఉండడంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. రాహు పంచమ స్థానంలో ఉండడం కారణంగా పిల్లల వికాసం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి చేరుకుంటాడు. దత్తాత్రేయ స్తోత్రం గురు చరిత్ర పారాయణం మేలు చేస్తాయి. ఈ ఉగాది నుండి తులారాశి వారికి 76% వరకు అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది గ్రహ సంచారాలను గమనిస్తే భాగ్యం దశమం లాభంలో గురువు, షష్టమంలో శని, పంచమం చతుర్థంలో రాహు, లాభం దశమంలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ స్థితులను బట్టి చూస్తే తులారాశి వారికి కొన్ని విషయాల్లో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఈ అవకాశాలతో పాటు అనుకోని ఖర్చులు పెరగడం, తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఆలస్యాలు వంటి పరిస్థితులు కూడా ఈ ఏడాది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ ఏడాది ప్రారంభంలో కెరీర్ పరంగా ఎదగడానికి కొన్ని అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. గురుబలం అనుకూలంగా ఉండడంతో కార్యాలయాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నత అధికారుల సహకారం లభిస్తుంది. తొలి 3 నెలల్లోనే మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేదా శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. అయితే జూన్ నెల ప్రారంభం నుండి పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తుంది. పూర్తిగా బాగోలేదు అని చెప్పలేము, కానీ పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ ఓర్పు సహనాలకు పరీక్షలు ఎదురవుతాయి. దాంతో సాఫ్ట్వేర్ వంటి ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు ఈ ఉద్యోగాలు మనకు అవసరమా అనేంతగా నిరాశ చెందుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పని దృష్టి పెడితే మాత్రం ఈ ఏడాది అనుకూలంగా గడిచిపోతుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎన్నికల్లో పోటీలు చేసేవారికి విజయాలు సిద్ధిస్తాయి. మీడియా రంగాల్లో పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ముందంజ వేస్తారు.
వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో భారీ లాభాలను సంపాదిస్తారు. అదేవిధంగా నూతన వ్యాపార అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కాంట్రాక్టర్లు, ఈవెంట్స్ వంటి వ్యాపారాలు కొత్త వర్కులు అందుకుంటారు. వీరితో పాటు హోల్సేల్, రీటైల్, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు కూడా సరైన ప్రణాళికలు వేసుకుంటే మంచి లాభాలను ఆర్జించగలుగుతాయి. అయితే జూన్ తర్వాత కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార భాగస్వాములతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది. అయితే మీ దగ్గర పనిచేసే వారికి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ ఏడాది ఆదాయం బాగున్నప్పటికీ ఊహించని ఖర్చులు భారీగా ఉంటాయి. అయితే వాటిలో అన్ని వృధా ఖర్చులు అని చెప్పలేము. గృహ నిర్మాణం, పిల్లల ఉన్నత చదువులు, కుటుంబ అవసరాలు వంటి కారణాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. సేవింగ్స్లో ఉన్న ధనాన్ని కూడా ఖర్చు చేయవలసి రావచ్చు. అప్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. చేసే పనులు మానేసి అప్పు చేసే వ్యాపారాలు మాత్రం చేయకుండా ఉంటే మంచిది. విద్యార్థులకు ఏడాది అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివి విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు. కుటుంబం పరంగా ఈ ఏడాది అనుకూలంగానే ఉంటుంది. అయితే ప్రేమ వ్యవహారాలు మాత్రం తొందరపాటి నిర్ణయాలు పనికిరావు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. వీసాలు, ఉద్యోగాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్లు అందుకుంటారు. విదేశాల్లో శాశ్వత నివాసాలకు ఎదురుచూస్తున్నవారు గ్రీన్ కార్డులు, నివాస హోదాలు పొందుతారు. అయితే మధ్యవర్తులను నమ్మి డబ్బు ఇవ్వవద్దు. ఆరోగ్యపరంగా 6వ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల ఈ ఏడాది కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి, వ్యాయామం, డాక్టర్ల సలహాలతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. తులారాశి స్త్రీలకు ఈ ఏడాది చాలా వరకు అనుకూలంగానే ఉంది. వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీలకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాది వివాహాలు కాని వారికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది తులారాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. గురువు జూన్ నుంచి దశమ స్థానంలో సంచరించడం వలన సానుకూలంగా ఉంటుంది. అలాగే శని 6వ స్థానంలో, రాహు డిసెంబర్ దాకా 5వ స్థానంలో, ఆ తర్వాత 4వ స్థానంలో ఉంటాడు. కేతువు డిసెంబర్ దాకా లాభస్థానంలో ఉంటాడు. ఇలా చూసినట్లయితే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్లు, పదవులు, ట్రాన్స్ఫర్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధిలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నంలో కూడా లాభదాయక ఫలితాలు పొందుతారు. స్త్రీలకు ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతాయి. ముఖ్యమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులారాశి వారికి ఉన్నత పదవులు కూడా కలిసొస్తాయి. రైతులకు లాభం ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. సినీ రంగం, మీడియా వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. విజయాలు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. తులారాశి వారికి రాజయోగం పట్టబోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. తులారాశి వారు అన్ని రంగాల అభివృద్ధి చెందుతారు. భూములు, ఇల్లు, పొలాలు కొంటారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులు, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యవసాయం చేసుకునేవారు, స్త్రీలు, ఇలా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతుంది. అప్పులు తీర్చి ఆదాయం మిగుల్చుకుంటారు. తులారాశి వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి, ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆదాయ వృద్ధితో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వ్యక్తులు వారికి ఏమాత్రం తీరిక ఉండదు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏడాదంతా శుక్రుడి అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా సాగిపోతాయి. మొత్తానికి తులారాశి వారికి చాలా బాగుంది. చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.